కేఎల్ రాహుల్ నుంచి ఒక క్లాసీ సెంచరీ అట్ నంబర్ 5. డారెల్ మిచెల్ నుంచి ఈవెన్ బెటర్ సెంచరీ అట్ నంబర్ 4 ఫర్ న్యూజిలాండ్. వాళ్ళ స్పిన్నర్స్ ఇండియన్ బ్యాటర్స్ని అలా నిర్బంధించేశారు. అండ్ జరిగింది ఏంటంటే గత 9 ODIsలో మొట్టమొదటిసారి న్యూజిలాండ్ ఇండియాని ఓడించారు. 3 సంవత్సరాల తర్వాత ఇండియాని ఓడించారు న్యూజిలాండ్. దాని గురించి మాట్లాడుకోవాలి. ఆఫ్ కోర్స్ WPలో జరిగిన యాక్షన్, దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. అండ్ ఈ రిటైర్డ్ అవుట్ చేయడం బ్యాటర్స్ని ఇదొక నార్మ్గా అయిపోయినట్టుగా ఉంది మధ్యకాలంలో. విల్ టాక్ అబౌట్ దాట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. నమస్కారం, నా పేరు కౌశిక్. అండ్ ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీకు, మీ జీవితాల్లో, మీ కుటుంబ సభ్యుల జీవితాల్లో బోల్డంత ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలాగే మా జీవితాల్లో కూడా కాస్త ఆనందం మీరు ఎలా తీసుకురావచ్చు అంటే జస్ట్ హిట్ ద లైక్ బటన్ ఫర్ ద వీడియో అండ్ గోల్డెన్. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ పదని వీడియోలోకి వెళ్ళిపోదాం. మొట్టమొదట మాట్లాడుకోవాల్సింది ఈ ODIలో జరిగిన స్కోర్ ఏంటి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇండియా 284 స్కోర్ చేశారు. దే వేర్ ఆస్క్డ్ టు బ్యాట్ ఫస్ట్. టాస్ న్యూజిలాండ్ గెలిచారు. అండ్ ఒక 30-40 రన్స్ తక్కువ స్కోర్ చేశారేమో అన్నట్టుగా అనిపించింది పార్ స్కోర్తో కంపేర్ చేస్తే. అండ్ న్యూజిలాండ్ ఆడుతూ పాడుతూనే ఈ రన్ చేసి పూర్తి చేసేసారు. దే వన్ విత్ 7 వికెట్స్ ఇన్ హ్యాండ్. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో వాళ్ళ హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్ చేసింది. డారెల్ మిచెల్ నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ సెంచరీ చూసాం. ఇండియాకి కేఎల్ రాహుల్ కూడా ఒక అద్భుతమైన సెంచరీ స్కోర్ చేశాడు. ఇది మ్యాచ్ సమరీ. బట్ అగైన్ ద డెవిల్ లైజ్ ఇన్ ద డీటెయిల్స్. సో దాంట్లోకి వెళ్ళిపోదాం. నౌ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. కొంచెం స్లోగా స్టార్ట్ చేశారు. మొదట 5 ఓవర్స్లో మర్యాద చూపించారు న్యూజిలాండ్ బౌలర్స్కి. కైల్ జేమిసన్ ఫ్యాంటాస్టిక్ స్పెల్ వేశాడు న్యూ బాల్ తోటి. అలాగే ఫోక్స్ కూడా కాస్త మర్యాద చూపించారు, ఏ మాట కామాట. తర్వాత 5 ఓవర్లో కొంచెం అగ్రెసివ్గా ఆడడం ప్రారంభించారు. ఒక 70 పరుగుల ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. రోహిత్ శర్మ మళ్ళీ స్వీపర్ కవర్లో అవుట్ అయిపోయాడు. ఓవర్ కవర్స్ ఆడదాం అనే ప్రయత్నంలో శుభ్మన్ గిల్ గాట్ ఎ బెటర్ హాఫ్ సెంచరీ మొదటి ODIతో పోలిస్తే. విరాట్ కోహ్లీకి ఒక రేర్ ఫెయిల్యూర్. శ్రేయస్ అయ్యర్ నుంచి రన్స్ రాలేదు. సో ఇండియా వెరీ లిటిల్ షేకీ కేఎల్ రాహుల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు. అండ్ లక్కీలీ, థ్యాంక్ గాడ్ ఫర్ దిస్, ఇప్పటి నుంచి అయినా టీమ్ మేనేజ్మెంట్ కేఎల్ రాహుల్ని నంబర్ 5 స్లాట్ రాసి ఇచ్చేయడం బెటర్. సంక్రాంతి కానుగ్గా ఇచ్చేయండి సార్, ఏం పోయింది? కేఎల్ రాహుల్ నంబర్ 5లోనే ఆడతాడు ODIsలో, రాసి ఇచ్చేయండి. తప్పేంటి అసలు? ఎంత బాగా ఆడాడు, నంబర్ 5లో వచ్చాడు. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం మనం ఏంటంటే, టాప్ ఆర్డర్ అంతా బాగా ఆడినప్పుడు, ఒక ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వచ్చి రన్స్ కొట్టడం అదొక రకం. కానీ టీం కష్టంలో ఉన్నప్పుడు, టాప్ ఆర్డర్ నుంచి రన్స్ రానప్పుడు, కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నప్పుడు ఆదుకునేవాడు చాలా అవసరం. అది కేఎల్ రాహుల్. విత్ ద గోయింగ్ గెట్స్ టఫ్, కేఎల్ గెట్స్ గోయింగ్. ఫ్యాంటాస్టిక్ సెంచరీ, సెంచరీ ఆఫ్ ది హైయెస్ట్ క్లాస్, హైయెస్ట్ ఆర్డర్. అండ్ ఎలా అయితే పేస్ చేశాడు ఇన్నింగ్స్ని, మొదట్లో కొంచెం నెమ్మదిగా ఆడాడు. జడేజాతో కలిసి చేసిన పార్ట్నర్షిప్ కొంచెం సమయం తీసుకున్నారు. 40 ఓవర్స్ దాకా కూడా రన్ బాలే మెయింటైన్ చేస్తూ వచ్చాడు. దానికంటే కొంచెం తక్కువ కూడా కొన్ని సందర్భాల్లో. 40 ఓవర్స్ మార్క్ దాటిన తర్వాత అగ్రెసివ్గా ఆడడం స్టార్ట్ చేశాడు. బికాజ్ ఇట్స్ ఎ క్యాల్కులేటెడ్ అసాల్ట్. సునీల్ గవాస్కర్ గారు చాలా సందర్భాల్లో ఉన్నారు, ఐ థింక్ ఈ మ్యాచ్ తర్వాత కూడా అనున్నారు, దట్ కేఎల్ రాహుల్ తనకున్న టాలెంట్కి అండర్ పర్ఫార్మ్ చేశాడు ఇప్పటిదాకా, అండర్ అచీవ్ చేశాడు ఇప్పటిదాకా అని. అండర్ పర్ఫార్మ్ కాదు, అండర్ అచీవ్ చేశాడు ఇప్పటిదాకా. ఇంకా గొప్ప గొప్ప నాక్స్ ఆడుండాలి అని అన్నారు. బట్ ఐ థింక్ కేఎల్ రాహుల్ ఇస్ కమింగ్ ఆఫ్ ఏజ్. ఇప్పుడు అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. తనకి ఎప్పుడూ కూడా ఇండియన్ టీంలో ఒక స్థిరత్వం లేదు, గ్యారంటీగా ఆడతాడని ఒక నమ్మకం లేదు, ఈ పొజిషన్లో బ్యాటింగ్ చేస్తారన్న ఒక భరోసా లేదు. అది టెస్ట్ స్క్వాడ్లో ఇచ్చినప్పటి నుంచి బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ODIలో కూడా ఇచ్చి చూడండి, ఖచ్చితంగా పర్ఫామ్ చేస్తాడు. ఇంకెప్పుడు కూడా ఎవరు తనని నంబర్ 6లో పంపించాలి, నంబర్ 7లో పంపించాలి, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం లెఫ్ట్ హ్యాండర్ పైన పంపించాలి, రాహుల్ని కింద పంపించినా పర్లేదు, ఎర్లీ వికెట్స్ పడకపోతే ఇంకెవరిని పంపిస్తాం కాదు. కేఎల్ రాహుల్ ఈజ్ యువర్ మ్యాన్ అట్ నంబర్ 5. ఐడియల్గా నంబర్ 4లో ఆడినా కూడా తప్పేమీ లేదు. కేఎల్ రాహుల్ ఈజ్ అ వెరీ గుడ్ బ్యాటర్. బట్ నంబర్ 5 ఈజ్ ద లీస్ట్, అంతకంటే కిందకి పంపించకూడదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటో చెప్తా. ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ కొన్ని సందర్భాల్లో కేఎల్ రాహుల్ ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్ని మనం అంత వాల్యూ ఇవ్వం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వీడియో ఉంది, ఈ వీడియో చాలా ఎక్కువ మంది చూస్తారా? చూడరు. ఎక్కువ మంది లైక్ చేస్తారా? చేయరు. ఇట్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దాట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక విరాట్ కోహ్లీకి, ఒక రోహిత్ శర్మకు ఉన్న ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. ఆ ఫ్యాన్ బేస్లో ఉన్న వాళ్ళలో కేఎల్ రాహుల్ అంటే కూడా ఇష్టం ఉన్న చాలామంది ఉంటారు. కానీ కేఎల్ రాహుల్ ఆడిన నాక్స్కి అంత ప్రాముఖ్యత, అంత ప్రాధాన్యత ఇవ్వరు. అది ఎందుకంటే కొంతమంది డెస్టినీ అంతే అనుకోలేమో. ఇప్పుడు మీకు తెలిసే విషయం, మీరు ఎంత కష్టపడ్డా కొన్ని సందర్భాల్లో మీకు రావాల్సిన రికగ్నిషన్ రాదు. కేఎల్ రాహుల్ కూడా కొంచెం అలాంటి మనిషి అనేమో అనిపిస్తుంటుంది అన్ఫార్చునేట్లీ. బట్ ఐ థింక్ ఈ ప్లేడ్ అ ఫెంటాస్టిక్ నాక్.
ఇది యంగ్స్టర్స్ చూసి చాలా నేర్చుకోవచ్చు. ఎలా ఇన్నింగ్స్ని పేస్ చేయాలో, ఎలా కంట్రోల్తో ఆడాలో, ఎలా రిస్క్స్ ఎక్కువ తీసుకోకుండా ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాలి. ప్రత్యేకంగా వికెట్స్ ముందరే పడిపోయినప్పుడు ఎలా తర్వాత అగ్రెసివ్గా ఆడొచ్చో, స్ట్రైక్ రేట్ని ఎలా కవరప్ చేయొచ్చో, ఎలా ఒక అవుట్స్టాండింగ్ సెంచరీ స్కోర్ చేసి నాట్అవుట్గా ఉండొచ్చో ఇవన్నీ చూపించాడు కేఎల్ రాహుల్. ఫినామినల్ ఎఫర్ట్. తన నుంచి 112 పరుగులు స్కోర్ చేశాడు 92 బాల్స్లో, అట్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 121. అవుట్స్టాండింగ్ నాక్. ఎంత పొగిడినా తక్కువే. మీకు నచ్చుంటే ఈ కేఎల్ రాహుల్ నాక్ కాస్త కమెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ షో యువర్ అప్రిసియేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్. బికాస్ ఇప్పుడు నేను వీడియో చేశాను కేఎల్ రాహుల్ గురించి ఇంత మాట్లాడుతూ, మీరు దాన్ని లైక్ చేస్తే తర్వాత కూడా నాలాంటి వాళ్ళు ఇంకెవరో కేఎల్ రాహుల్ గురించి కానీ వేరే వాళ్ళ గురించి కానీ మాట్లాడే ఆలోచన వస్తుంది. ఎంతసేపు విరాట్ కోహ్లీ వీడియోస్కి అగైన్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. బట్ మీరు కొంతమంది ప్లేయర్స్ గురించి మాట్లాడినప్పుడే ఆ వీడియోకి, కొంతమంది టీమ్స్ గురించి మాట్లాడినప్పుడే ఆ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వచ్చాయంటే అందరూ అటే మాట్లాడాలి, అవే చేయాలి అనుకుంటారు. జెన్యున్గా రాహుల్ ఇంత బాగా ఆడినప్పుడు కూడా దానికి అప్రిసియేషన్ రాకపోతే, దాని గురించి జనాలు మాట్లాడుకోకపోతే మనం కూడా దానికి వాల్యూ ఇచ్చినట్టు కాదుగా. సో లెట్స్ సీ. ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్, పబ్లిక్ ఎక్స్పెరిమెంట్. చూద్దాం ఎంతమంది కమెంట్ చేస్తారో, లైక్ చేస్తారో ఆన్ ద వీడియో, అండ్ దట్ విల్ బేసికలీ ప్రూవ్ ఇట్ టు అస్. నేను చెప్తున్న హైపోథెసిస్ కరెక్ట్గా తెలిసిపోతుందా. రాహుల్ ఎంత బాగా ఆడాడు, గిల్ మంచి హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు, జడేజా అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయట్లేదు, నితీష్ కుమార్ రెడ్డి నా ఇట్స్ క్యూరియస్ కేస్గా మారిపోతుంది. బికాజ్ నితీష్ని మీరు ఒకవేళ ఆల్రౌండర్గా ఆడిస్తే తనతో బ్యాటింగ్ నంబర్స్ చేయించారు, బాగానే ఉంది. బౌలింగ్ 2 ఓవర్లే ఇస్తారా? మొదటి ఓవర్లో 5 రన్స్ మాత్రమే ఇచ్చాడు. 2వ ఓవర్లో ఆఖరి బాల్ మంచి బాల్ వేస్తే డారెల్ మిచెల్ మంచి ఫామ్లో ఉన్న బ్యాటర్ ఒక 6 స్కోర్ చేశాడు. ఇంకొక 2-3 ఓవర్స్ ఇస్తేనే కదా తెలిసేది తను ఏం చేయగలడో ఏం చేయలేడో. అలాంటిది వదిలేసి 2 ఓవర్లు ఇచ్చి ఫీల్డింగ్ చేయమంటే తర్వాత తను ఎందుకు ఆడిస్తున్నట్టు? కుల్దీప్ యాదవ్ ఒక పక్కన 10 ఓవర్స్ 80కి పైగా రన్స్ ఇచ్చాడు. జడేజా కూడా కొంచెం రన్స్ ఇస్తూనే ఉన్నాడు. నితీష్ ట్రై చేయొచ్చు. బైలాటరల్ సిరీస్ ఇది ఓడిపోయిన మ్యాచ్ పెద్ద పోయేదేమీ లేదు, గెలిచినా పెద్ద వచ్చేదేమీ లేదు, ఓడిపోయినా పెద్ద పోయేదేమీ లేదు. ఇది నేర్చుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్. ఇది వరల్డ్ కప్లో మీరు ఎక్స్పెరిమెంట్స్ చేయలేరు, మల్టీనేషనల్ టోర్నమెంట్స్లో ఎక్స్పెరిమెంట్స్ చేయలేరు, బైలాటరల్స్లోనే కదా చేయాలి. ఇప్పుడు న్యూజిలాండ్ చూడండి ఎలా వాళ్ళ సెకండ్ స్ట్రింగ్ సైడ్ని పంపించారు. వెళ్ళండ్రా, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి, ఓడిపోయినా పర్లేదు, ఆడేసి రండి, ఫ్రీగా ఆడండి అన్నారు. అలాంటి ఒక భరోసా ఇవ్వాలి కదా. హర్షిత్ రాణాని బ్యాక్ చేశారు, కన్సిస్టెంట్గా బ్యాక్ చేశారు. కోచింగ్ స్టాఫ్ కావచ్చు, కెప్టెన్ కావచ్చు, రెగ్యులర్గా తనని ఎంత బయట నుంచి క్రిటిసిజం ఉన్నా కూడా బ్యాక్ చేశారు. నౌ హీఈస్ డెలివరింగ్, అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఇప్పుడు తనని క్రిటిసైజ్ చేయడానికి స్కోప్ లేదు. అలాంటిదే సేమ్ యార్డ్ స్టిక్ తోటి నితీష్ కుమార్ రెడ్డి కూడా అవకాశాలు, ఇప్పుడు ఆడే అవకాశం మాత్రం ప్లేయింగ్ లెవెన్లో ఉంటే సరిపోదు. ప్లేయింగ్ లెవెన్లో ఉన్నప్పుడు తనకి ఎన్ని ఛాన్సెస్ ఇస్తున్నారు తన టాలెంట్ని చూపించడానికి, తన స్కిల్ని ప్రదర్శించడానికి, అది ప్రశ్న. టెస్ట్ మ్యాచ్ ఆడితే అక్కడ బౌలింగ్ ఇవ్వరు, బ్యాటింగ్ నంబర్ 8లో నంబర్ 9లో పంపిస్తారు. అక్కడ తన బ్యాటింగ్ ఏం చూపించగలడు? బౌలింగ్ ఇవ్వకపోతే నేర్చుకోవాలా? ఏ స్థాయిలో ఉన్నాడు ఎలా తెలుస్తుంది? ఓడీలో కూడా తెలియట్లేదు. రేపు పొద్దున ఇప్పుడు T20 వరల్డ్ కప్ తర్వాత హార్దిక్ పాండ్యా ఫిట్గా వెనక్కి వచ్చేసారంటే తనని తీసి బయట పెట్టేస్తారు. ఆడాడా అంటే ఆడాడు, మ్యాచ్ ఆడాడు, కానీ అవకాశం వచ్చిందా? రాలేదు. క్యాప్టెన్ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడా? చూపించట్లేదు. ఎలాంటి మెసేజ్ ఇస్తుందా నితీష్కి? పాప ఆ కుర్రాడికే తెలియాలి. కోచింగ్ స్టాఫ్ ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అర్థం కావట్లేదు. లాట్ ఆఫ్ కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్ హియర్. సెలక్షన్ కమిటీ పిక్ చేశారు తనని, మీడియం పేస్ ఆల్రౌండర్ అని చెప్పారు, మీరు ప్లేయింగ్ 11లో తీసుకున్నారు. ఆల్రౌండర్గా యూజ్ చేయండి. చేసిన తర్వాత ఒక 3-4 మ్యాచ్లు పర్ఫామ్ చేయకపోతే డ్రాప్ చేయండి. అంతేగాని ఇలా ఆడించి 2 ఓవర్లు ఇచ్చి ప్రయోజనం ఏంటో ఐ డోంట్ రియలీ గెట్ దిస్ లాజిక్. బట్ అగైన్ క్యాప్టెన్కి కాన్ఫిడెన్స్ లేదు. ఒక 6 ఇవ్వగానే మళ్ళీ 6 ఇస్తాడు అనుకుంటున్నారేమో, రన్స్ ఎక్కువ ఇచ్చేస్తారని భయపడుతున్నారేమో, యూజ్ చేయట్లేదు. దాట్స్ ది రియాలిటీ. దాన్ని మార్చుకుంటారు లేదా? వీ డోంట్ నో. కమెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు. నా అగైన్ న్యూజిలాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విలియాంగ్ ఫెంటాస్టిక్ నాక్ 87 రన్స్ స్కోర్ చేశాడు. దీని ముందర 8 మ్యాచ్లో యావరేజ్ 4. సో సాయి రైట్ టైంలో ఫామ్లోకి వచ్చాడు. ఎర్లీ వికెట్స్ తీసుకున్నా కూడా ఇండియన్ బౌలర్స్ హర్షిత్ రాణా కాన్వెన్ అవుట్ చేశాడు, నికోల్స్ని ప్రసిద్ధ్ అవుట్ చేశాడు. బట్ తర్వాత వచ్చిన 160 ఆర్డర్ రన్ పార్ట్నర్షిప్ బిట్వీన్ విలియాంగ్ అండ్ డారెల్ మిచెల్ అది సీల్ చేసింది గేమ్. బేసికలీ 285 చేసి చేస్తున్నప్పుడు 160 ఆర్డర్ రన్ పార్ట్నర్షిప్ వస్తే ఆల్మోస్ట్ 60-70% రన్స్ అక్కడే వచ్చేసాయి. ఇంక పెద్ద చేయాల్సిందేమీ లేదు మిగతా వాళ్ళు. అండ్ ఆఫ్ కోర్స్ తర్వాత ఒక 70 రన్ పార్ట్నర్షిప్ వచ్చింది బిట్వీన్ 78 రన్ పార్ట్నర్షిప్ బిట్వీన్ గ్లెన్ ఫిలిప్స్ అండ్ డారెల్ మిచెల్. మిచెల్ ఫెంటాస్టిక్ నాక్ ఆడాడు. అగైన్ ఎంత తెలివైన ప్లేయర్, తన లిమిటేషన్స్ ఏంటో తెలుసు, అన్ని షాట్స్ ఆడలేడని తెలుసు, అయినా కూడా తన దగ్గర ఉన్న టాలెంట్ని ఎలా మ్యాక్సిమైజ్ చేసుకోవాలో తెలుసు. స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ ఈ స్ట్రైట్ వీలో ఈజ్ వెరీ పవర్ఫుల్. అక్కడ ఎక్కువ శాతం రన్ స్కోర్ చేసే ప్రయత్నం చేస్తాడు. సెటిల్ అయిపోయిన తర్వాతే తను ఆ ర్యాంప్ షాట్లు, కీపర్ పైనుంచి ఇలాంటి షాట్స్ ఆడతాడు. ఉన్న టాలెంట్ని ఎలా మ్యాక్సిమైజ్ చేసుకోవాలి
తనని చూస్తే అర్థమైపోతుంది. ఫ్యాంటాస్టిక్ నాక్. ఇండియా అంటే చాలా ఇష్టం. జస్ట్ లైక్ కైల్ జేమిసన్ లవ్స్ బౌలింగ్ అగేన్స్ట్ ఇండియా, అలాగే డారెల్ మిచెల్ కూడా హీ లవ్స్ బ్యాటింగ్ అగేన్స్ట్ ఇండియా. అండ్ మ్యాచ్ గెలిపించాడు. దాంతో ఇప్పుడు జరిగింది ఏంటంటే 3వ ODI ఏదైతే ఉందో ఇందోర్లో జరగబోతుంది, అది చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. బికాస్ సిరీస్ డిసైడర్గా మారిపోయింది అనమాట అది. బట్ ఫుల్ క్రెడిట్ న్యూజిలాండ్ ఒక సెకండ్ స్ట్రింగ్ సైడ్తో వచ్చి ఆల్మోస్ట్ ఫుల్ స్ట్రెంత్ సైడ్ ఇండియాని మొదటి మ్యాచ్లో పుష్ చేశారు ఆల్మోస్ట్ 49th ఓవర్ దాకా. అండ్ ఒక క్యాచ్ పట్టుంటే బహుశా వాళ్ళు గెలిచుండే వాళ్ళేమో. అండ్ 2వ ODI వాళ్ళు గెలిచారు. ఎవ్రీథింగ్ టు ప్లే ఫర్ అన్ ఇండోర్. చూద్దాం ఏం జరుగుతుందో. నా WPL గురించి క్విక్గా కవర్ చేద్దాం. అక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ యూపీ వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి యూపీ వారియర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయమన్నారు. వాళ్ళు యాక్చువల్లీ 160-170 చేసి ఉండొచ్చు, కానీ 153 దగ్గరకి ఆగిపోయారంటే దానికి ఒక ప్రధాన కారణం వాళ్ళు చేసిన ఒక టాక్టికల్ ఎర్రర్. అదేంటంటే హర్లిన్ దేవాల్ బాగానే బ్యాటింగ్ చేస్తూ ఉండింది. షీ వాస్ బ్యాటింగ్ అరౌండ్ 47 or సంథింగ్. ఎక్కువ బాల్స్ కూడా తీసుకోలేదు, 32 బాల్స్. డీసెంట్ స్ట్రైకర్తో బ్యాటింగ్ చేస్తున్న టైంలో 17వ ఓవర్లోనే ఎప్పుడో వాళ్ళ కోచ్ అభిషేక్ నాయర్ రామ్మ బయటకు వచ్చేయమ్మా అన్నాడు. హర్లిన్ దేవాల్ వాస్ షాక్డ్. నేనా అని 2 సార్లు అడిగి కన్ఫర్మ్ చేసుకొని తను బయటికి వెళ్ళిపోయింది. బికాస్ కోచ్ రమ్మన్నారు, తను వెళ్ళిపోయింది. టాక్టికల్ ఎర్రర్ ఎందుకంటున్నాడు. దాని తర్వాత 3 ఓవర్స్లో 13 runs మాత్రమే స్కోర్ చేశారు. అండ్ 4 వికెట్లు కూడా కోల్పోయారు. 160-170 రావాల్సింది సెట్ అయిన బ్యాటర్ క్రీజ్ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు తనని వెనక్కి పిలిపించారో అది అభిషేక్ నాయర్కి తెలియాలి. ఈ చేసిన స్ట్రాటజిక్ ఎర్రర్కి బాధ్యత తనే స్వీకరించాలి. తనని ఈసారి తీసుకొచ్చారు WPLలో కోచ్గా. యూపీ వారియర్స్ ఆప్షన్కి ముందు అందరి ప్లేస్ దాదాపుగా వదిలేసి ఆప్షన్కి పెద్ద పర్స్తో వెళ్ళి కావాల్సిన ప్లేస్ అందరినీ తెచ్చుకున్నారు. మంచి స్క్వాడే ఉందనుకున్నా కానీ ఇప్పటిదాకా ఒక మ్యాచ్ గెలవలేదు. సో చివరికి జరిగింది ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ చేజ్ చేయడం మొదలుపెట్టి అగైన్ లిజెల్ లీ అండ్ షెఫాలి వర్మ ఫెంటాస్టిక్ స్టార్ట్ అందించారు. 90+ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. లీకి బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీస్ కూడా 67 పరుగులు తను స్కోర్ చేసింది. షెఫాలి 32 balls 36 పరుగులు స్కోర్ చేసింది. షీ ఇస్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ బై ద వే. షెఫాలి వర్మ బాల్తో 2 wickets 15 డాట్ బాల్స్ వేసింది, 36 పరుగులు స్కోర్ చేసింది. లిజెల్ లీ వాజ్ బ్రిలియంట్. లెగ్ సైడ్ ఇష్టం, అటే కొడుతూ వెళ్ళిపోయింది తను. బట్ అఫ్ కోర్స్ ఈ మ్యాచ్ లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళింది, విచిత్రంగా వెళ్ళింది. ఇన్ఫాక్ట్ 19th ఓవర్లో జమీమా అవుట్ అయినప్పుడు డేజావు మూమెంట్. ఎందుకంటే గుజరాత్ జైంట్స్తో కూడా ఆఖరి ఓవర్లో 7 పరుగులు కావాలి. సోఫీ డివైన్ బౌలింగ్ చేస్తుంటే బ్యాటింగ్ చేస్తుంది ఎవరు? జమీమా రాడ్రిక్స్ అండ్ లారా వుల్ఫాట్. ఇద్దరు అవుట్ అయిపోయారు ఆ ఓవర్లో అండ్ ఓడిపోయారు ఢిల్లీ క్యాపిటల్స్. ఎప్పుడైతే 19th ఓవర్లో దీప్తి శర్మ బౌలింగ్లో ఓవర్ కవర్స్ ఆడదామనే ప్రయత్నంలో హర్లిన్ దేవాల్ క్యాచ్ ఇట్ అవుట్ అయిపోయిందో లాంగ్ ఆఫ్లో, తనకి అదే హిట్ అయి ఉంటుంది. చూసిన వాళ్ళందరూ అనుకుంటారు అర్రే ఇది మళ్ళీ అట్టే వెళ్తుందిరా అని. బట్ లక్కీలీ మరిజాన్ క్యాప్ రావడం, తను ఒక బౌండరీ స్కోర్ చేయడం, తర్వాత స్కోర్స్ లెవెల్ అయిపోవడం, ఆఖరి బాల్కి కూడా అగైన్ సూపర్ ఓవర్ దాకా వెళ్ళుండొచ్చు డాట్ బాల్ అయి ఉంటే కనుక. బట్ సోఫీ క్లిస్టన్ స్లైట్లీ ఆఫ్ కలర్ ఇన్ ద గేమ్. 4 overs 44 పరుగులు అండ్ ఈవెన్చువల్లీ ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచారు. దిల్ స్టిల్ టేక్ అ విన్. ఫైనల్గా ఓ గెలుపు అయితే వచ్చింది. ఇంకొంచెం ముందే వచ్చి ఉండొచ్చా 19th ఓవర్లోనే? ఎస్ ఆఫ్ కోర్స్. బట్ విన్ ఇస్ ద విన్, దిల్ టేక్ ఇట్. యూపీ వారియర్స్ మటుకు కొంచెం షేకీ గ్రౌండ్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ ఆడాల్సింది ది మైటీ ముంబై ఇండియన్స్ తోటి. ఎంఐ టీం 3 మ్యాచ్లు 2 గెలుస్తున్నారు, బ్యాక్ టు బ్యాక్ 2 గెలిచి వస్తున్నారు. యూపీ వారియర్స్ 3కి 3 ఓడిపోయి ఉన్నారు. ఇది ఇంకోటి ఓడిపోతే ఇక్కడి నుంచి ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవ్వడం కష్టంగా మారిపోతుంది. సో దాట్స్ ది నెక్స్ట్ గేమ్ ఇన్ WPL. చూద్దాం ఏం జరుగుతుందో. దట్స్ ఆల్ ఐ హ్యావ్ ఈ వీడియోలో. మరోసారి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంటిలిపాది సకుటుంబ సపరివార సమేతంగా హ్యాపీగా పండుగ జరుపుకోండి. అండ్ ఆఫ్ కోర్స్ ఇందాక చెప్పినట్టుగా మధ్యలో KL రాహుల్ గురించి మాట్లాడిన వీడియోలో మీకు నచ్చుంటే కనుక లైక్ చేయండి, కమెంట్ అబౌట్ రాహుల్స్ ఇన్నింగ్స్ ఆర్ ఎనీథింగ్ యూ లైక్. అండ్ ఆఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకుని స్టంప్ టేల్స్కి మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.